సార్ నమస్తే అండి, మీ పేరండి? సార్ నా పేరు నాగరాజ్ సార్. నాగరాజ్ గారు ఏం చేస్తుంటారు? నేను మెడికల్ రిప్రజెంటేటివ్. సార్ ఇప్పుడు రాష్ట్రంలో చూస్తుంటే ప్రధానంగా జరుగుతున్న చర్చ వచ్చేసి ఈవీఎంలలో ట్యాంపరింగ్ జరిగిందని చెప్పి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో పోరాటం అనేది చేస్తూ ఉన్నారు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నిజంగానే ఈవీఎంలలో ట్యాంపరింగ్ జరిగిందని అనుకుంటున్నారా? అంటే అంత అవకాశం ఉండదు సార్, అంత అవకాశం ఉండదు. ఎందుకంటే అంత ట్యాంపరింగ్ అంటే వాళ్ళు అన్ని టెస్టులు చేసి పంపిస్తారు కదా, బ్లైండ్గా వాళ్ళేమి సమాజంలో ఎగదోయరుగా ఎన్నో ఎక్స్పెరిమెంట్లు చేసి అన్నీ చూసిన తర్వాతే దాన్ని వాళ్ళు ఆపరేషన్లో పెడతారు. కానీ దట్ వెరీ ఫులిష్ థింగ్. ట్యాంపరింగ్ జరుగుతున్నారు. మరి 2014లో కూడా అయ్యే పెట్టారుగా, మరి అప్పుడు ట్యాంపరింగ్ జరిగి ఉండాలిగా. నా పర్సనల్ ఒపీనియన్. అంటే కొన్ని చోట్ల అంటే చూసుకుంటే ఈ ప్రాంతంలోనే కొన్ని చోట్ల ఒక పార్టీకి ఓటేస్తుంటే ఇంకో పార్టీకి వెళ్తున్నాయని చెప్పి కొంతమంది ఓటర్లు కూడా చెప్పడం జరిగింది. మరి మీరు అన్నట్లు నిజంగా ట్యాంపరింగ్ జరగకపోతే ఇలా ఓటర్లు ఎందుకని అనాల్సి వచ్చిందంట? అయితే ఓటర్లో 100% అనలేదు సార్, అనలే. ఇది మీరు బహుశా మీరు చెప్తున్నారేమో, కానీ కంటికి అది సింబల్ కనబడుతుందిగా, కనబడితే వాళ్ళు బయట చెప్తే ఎలక్షన్ ఏజెంట్ ఆయనకి ప్రిసైడింగ్ ఆఫీసర్ చెబుతారు కదా, ఆయన చెప్పకుండా బయటకు వచ్చుకొని చెబుతూ ముందు గొడవ పెడతారు జనం. ఇప్పుడు జనం తెలివి మీరిపోయారు, పూర్వకాలం జనం కాదు కదా వీళ్ళు. కనపడపోతే అక్కడే పట్టుకుంటారు. అది అలాంటి దాఖలాలు మరి ఎక్కడ కనపడలేదుగా. అది ఆ సాయంత్రమే మనకి ఆగం అయిపోయేది అలాంటివి జరుగుంటే. మరి అలాంటి ఎక్కడ మన టీవీలో చూడలేదుగా. అది నా అభిప్రాయం పర్సనల్గా. అయితే ఇప్పుడు చూస్తుంటే ఏదైతే ఈ ట్యాంపరింగ్ ఇష్యూ ఉందో దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు పోరాటం చేస్తున్నప్పటికీ ఎలక్షన్ కమిషన్ మాత్రం దీనికి సంబంధించి ఎటువంటి రిప్లై ఇవ్వకపోవడం, స్పందించకపోవడం అనేది జరిగింది. నిజంగా జరగకుండా ఉండుంటే ఆయన నిజంగానే స్పందించవచ్చు కదా అనే ఒక వాదన కూడా వినిపిస్తుంది కదా, దీని మీద మీ అభిప్రాయం? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రూవ్ చేయలేకపోతున్నారు. ట్యాంపరింగ్ జరిగింది అంటున్నారే కానీ ఈజ్ అనేబుల్ టు ప్రూవ్ ఇట్ కదా. ప్రూవ్ చేయగలగాలిగా. ట్యాంపరింగ్ జరిగింది అట్టాక ఇగో ఈ ప్రూఫ్ ఇగో అండి అనాలి. అలాంటివి అనట్లేదుగా. వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు? నువ్వు ప్రూఫ్ ఇచ్చి వాళ్ళు రెస్పాండ్ కాకపోతే అప్పుడు అనుకోవచ్చు. ఇప్పుడు నోటుకు వచ్చినా మనం మాట్లాడితే అయిపోయిందా? అంటే మీరు ఓటేసినప్పుడు చూసారా అది ఎన్ని సెకండ్స్ ఉంది స్లిప్ అనేది? 7 seconds ఉంది సార్, ఉంది. అంటే మీరు పోలింగ్ అక్కడే ఇంకోటి ఏంటంటే ప్రాక్టికల్ 7 seconds అని అక్కడ పాంప్లెంట్ రాసి ఉంటే నేను చూసా ఉంటుందా అని. 2 నిమిషాలు ఉంది, చాలాసేపు ఉంది. మేబీ 7 seconds ఉంది, అది ఉంది క్లియర్. ఇంకోటి అభ్యర్థి ఫోటో కనబడింది, సింబల్ కనబడింది, ఇంకేంటి డౌట్? కనపడుతుంది కదా, కనపడకపోతే మనం వాళ్ళు అడగవచ్చు. అయితే పోలింగ్ జరిగిన విధానాన్ని బట్టి చూస్తే ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? ఏమో సార్, మరి నాడు ఎట్ట ఉంది అంటే మీ అంచనా అనేది ఒక అభిప్రాయం అనేది? నా అంచనా ఏంటంటే ఈసారి ఓట్లు చీలిపోయినాయి సార్. ఓట్లు బాగా చీలిపోయినాయి కదా. అంటే వైసీపీకే అవకాశం ఉంది. అంటే ఓట్లు చీలకపోతే వేరేగా ఉండేది. ఇప్పుడు పోయినసారి బీజేపీ ఓట్లు, పవన్ కళ్యాణ్ ఓట్లు, మరి టీడీపీ ఓట్లు కలిసినాయి కదా. కలిస్తేనే మరి మీరు అక్కడ ఎంత 5 lakh ఓట్లు వచ్చినాయి. అంటే 1.98% అనుకుంటా డిఫరెన్స్. మరి ఇప్పుడు ఏమవుతుంది? బీజేపీ ఓట్లు వెళ్ళిపోతున్నాయి, వాళ్ళు లాగేసుకున్నారు. పవన్ కళ్యాణ్ లాగేసుకున్నాడు. టీడీపీ ఓట్లు టీడీపీకి మిగిలిపోయినాయి కదా. అప్పుడు ఆటోమేటిక్గా వైసీపీ ఓట్లు ఏమి షేక్ అయినట్టు కనబట్ల. అవి అట్టాగే ఉన్నాయి కాబట్టి అవకాశం ఎవరికి ఉంటుంది? ఎడ్జ్ అంటే మనం ప్రిడిక్ట్ చేసుకోవాలి. ప్రిడిక్ట్ చేస్తే వైసీపీకే ఉందనిపిస్తుంది. అయితే తెలుగుదేశం గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ప్రధానంగా నందమూరి కుటుంబం గురించి మాట్లాడుకోవాలి. అటు బాలకృష్ణ గారు, వారిద్దరు అల్లుళ్ళు లోకేష్ గారు భర్త గారు కూడా ఈ ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనడం, బాలకృష్ణ గారు కూతురు ప్రచారంలో పాల్గొనడం అంతా చూస్తున్నాం. కానీ జూనియర్ ఎన్టీఆర్ గారి విషయానికి వచ్చేసరికి 2009లో ఆయన ప్రచారం చేయడం మనందరూ తెలుసు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉన్నాం. కానీ గతంలో ఉన్న 2014లో కానీ 2019లో కానీ ఆయన ప్రచారం చేయకపోవడంపై మీ అభిప్రాయం ఏంటి? చేయకపోవడం నిజంగా టీడీపీకి లాస్ సార్. అది ఎందుకు నా ఫ్యామిలీలో ఏదో స్పర్ధలు ఉన్నట్టుగా కనబడుతుంది. ఒక ఐక్యత లేదు కదా. అప్పుడు తిరిగాడు పాపం ఆయన, ఇప్పుడు తిరగలేదంటే అది నెగిటివ్ ఇంపాక్టేగా. అంటే జూనియర్ ఎన్టీఆర్ అంటే ఈజ్ ఎ వెరీ వెల్ నోన్ పర్సన్ కదా. ఎన్టీఆర్ ఫ్యామిలీలో వెల్ నోన్ పర్సన్. అటువంటి పర్సన్ మరి అసలు ఎలక్షన్ టైంలోనే కనపడలే. చాలా వాల్యూబుల్గా. పైగా వాళ్ళ మామగారు వెళ్ళి వైసీపీలో చేరాడు. వాట్ డస్ ఇట్ ఇండికేట్?
ఆయన నారిని గారు ఎవరు ఆయన ఎవరు వెళ్ళి ఏమో వైసీపీలో చేరారు, ఈయనేమో కనిపించలేదు అసలు. కానీ టీడీపీ తరపున తిరగాల్సిన ఆయన తిరగలేదు, మామగారు వైసీపీలో చేరాడు. అది ప్రజలకే సంకేతం వెళ్తుంది. అంటే మామగారి వల్ల ఆయన న్యూట్రల్గా ఉండిపోయారా అని అంటారా? మామగారు వల్ల న్యూట్రల్గా ఎలా ఉంటారు, అంతా ఒకటే కుటుంబంగా. కానీ అంటే మీరు అంటున్నారు కదా మామగారు అందులోకి వెళ్ళిపోయారు, ఈయనేమో ప్రచారం చేయాల్సి ఉండి కూడా ప్రచారం చేయలేదని మీరు అంటున్నారు. అంటే దాన్ని బట్టి ఏమర్థం చేసుకోవచ్చు అంట? ఏంటంటే ఈయన టీడీపీకి యాంటీగా ఉన్నాడేమో, ఒకళ్ళు పట్టలేదేమో. వాళ్ళ మేనమామ గారేగా చంద్రబాబు గారు, వాళ్ళ బంధువులేగా. ఒకవేళ మనస్పర్ధలు ఉన్నాయేమో, నాకెందుకు లేని ఆయన గమ్మున ఉండిపోయాడు. అంటే వైసీపీ చెబితే మళ్ళీ ఏం గోళ అవుతుంది, ఎందుకులే మనకి వాళ్ళ యాంటీ ఎందుకు తెచ్చుకోవాలనుకున్నారేమో, బహుశా ఆయన అలాగ అనుకున్నాడేమో. మామగారు మాత్రం ఓపెన్గా వచ్చాడు, ఆయన మాత్రం గమ్మున ఉండిపోయాడు. ఓకే సార్, ఓకే అండి, థ్యాంక్ యూ సార్.